అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో స్నాక్స్ రెసిపీ అండి. పప్పు చెక్కలు. ఇవి ఈ వేసవి కాలంలో పిల్లలకి సెలవులు ఇచ్చుంటారు కదా, స్నాక్స్గా పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. దీనికోసము 3 అద్ద అండి, ఇది 3 అద్దలు బియ్యపిండి తీసుకున్నాను. గ్రాములలో అయితే 500 గ్రాములండి, అంటే హాఫ్ కేజీ. ఈ పిండిని బాగా జల్లించి పెట్టుకోవాలి. పొడి పిండేనండి ఇది, మనమేమి నానబెట్టిన బియ్యంతో అవసరం లేదు. అది జల్లించి పెట్టుకున్న తర్వాత పచ్చిశనగపప్పు అండి, ఒక చేతి నిండా, ఒక చారెడు, ఒక పచ్చిశనగపప్పు. అదే చారెడుతోటి పెసరపప్పు కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. అది బాగా కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఈ పిండిలో 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, టేస్ట్కి తగ్గట్టండి. నేను ప్రస్తుతానికైతే ఒక హాఫ్ స్పూన్ వేసా ఉప్పు, ఒక గుప్పెడు నిండా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్న, ఒక 10 రెమ్మలు కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి, చిన్న అల్లం ముక్క. ఇవి కచ్చా పచ్చిగా దంచి పెట్టుకోవాలి. కారం ఎక్కువ తినే పని అయితే ఇంకా 4 పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ధనియాలు 1 స్పూన్ తీసుకొని, ఇవి కూడా కచ్చా పచ్చగా, అంటే కోర్సుగా బద్దల్లాగా చేసి వేసుకోవాలి. ఇది టేస్ట్కి చాలా బాగుంటాయి ఇది వేసుకుంటే. వెన్న అండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా ఉంటుంది, వెన్న వేసా. తర్వాత వేరుశనగ విత్తనాలు కూడా కొంచెం లైట్గా వేపి, ఇవి కూడా అంతే కచ్చా పచ్చగా అనమాట, ముక్కలు ముక్కలుగా వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇంకా ఈ అల్లము, పచ్చిమిర్చి అది కూడా వేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిశనగలు కూడా వాటర్ లేకుండా వేసుకొని, వాటర్ మొత్తం లేకుండా తీసి మొత్తం దాంట్లో వేసుకోవాలండి. ఇంకా వేసి కొంచెం పసుపు, కొంచెం కారము, ఈ కారం కూడా వేస్తే, పసుపు ఏమో కలర్ కోసం అండి, కారం ఏమో కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే. ఇంకా తర్వాత ఇవన్నీ ముందు పిండిలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ వెన్నపూస మొత్తం బాగా పిండికి పెట్టేటట్టు వేసుకొని, ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మళ్ళీ వాటర్ వేస్తే సరిగ్గా కలవదు. నాకు సరిపోక మళ్ళీ ఒక పావు స్పూన్ వేసా, ఇందాక 1 స్పూన్ వేసా కదా, మొత్తం పావు స్పూన్ అన్నమాట. ఇంకా తర్వాత ఈ వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి, మెత్తగా లేకుండా. ఇది ఈ విధంగా ఇట్లా గట్టిగా ఉండాలి. మనకెందుకంటే పూరి బ్రష్లో పెట్టినప్పుడు ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది అనమాట. ఇంకా మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు అండి, ఇట్లా ఎవరు హెల్ప్ లేకుండా ముందన్నీ ఉండలు చేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని చపాతీ చేసుకునేది ఇది అండి, ఇది సిలికాన్ది. ఇది దీని మీద ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇట్లా ఇట్లా బాల్స్ లాగా చేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. మనం బాల్స్ చేసుకోవటానికి ఒక చాకు తీసుకొని ఇంకన్నీ కట్ చేసుకోవాలి. ఇట్లా మనకు సమానంగా కూడా వస్తాయి. ఇంకన్నీ ఇట్లా బాల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చెక్కలు చేసుకోవటం ఈజీ అవుతుంది. ఇంకెవరు లేకపోయినా ఒక్కళ్ళమే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని, ఇంకన్నీ మొత్తం పిండి మొత్తం ఇదే విధంగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి మొత్తం. ఇంకా పెట్టుకొని తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని, పూరీ ప్రెస్కి ఇవి కూరగాయల కవర్లు ఉంటాయి కదండి, అవి పైన ఒకటి కింద ఒకటి కట్టేసి వెనక దారంతో కానీ దాంతో లేకపోతే దాంతో ముడి కానీ గట్టిగా వేసేస్తే కదలకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకొని పైన కింద రాసేసి ఇంక ఈ ఉండలు కొద్దిగా పెట్టి ఒత్తితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఊరకనే. పిండి అయితే గట్టిగా కలుపుకోవాలండి బాగా. అది అట్లా చేసి వేసుకొని ఒక కవర్ ఏదైనా కట్ చేసి వేసుకుంటే, ఒక వాయి వేయటానికి ముందే ఒక 10-12 చేసి పెట్టుకున్నాం అనుకోండి, అవి వేగే లోపల మళ్ళీ మనం చేసుకోవడానికి టైం ఉంటుంది. అందుకని నేను ఒక 15 దాకా చేసి పెట్టుకున్నా ముందన్నీ. ఈలోపు బాండి ఆయిల్ పెట్టేస్తే కొంచెం కాగుతుంటుంది. ఇవి చేసి పెట్టుకొని ఇవి ఒక వాయి వేసి అవి వేపుకునే లోపల కొంచెం టైం ఉంటుంది కదండి మనకి. అప్పుడు మళ్ళీ మనం పూరి ప్రెస్తో మళ్ళీ ఒక 10 దాకా ఒత్తి పెట్టుకోవచ్చు అనమాట. ఉండలు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది మనం చేసుకోవటానికి. ఇంకా బాండీలో ఆయిల్లో పట్టినంత వరకు వేయాలండి, ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోవు. అట్లా వేసిన తర్వాత ఒక్కసారి అట్లా కిందికి నొక్కామనుకోండి, బాగా వేగుతాయి, బాగా క్రిస్పీగా ఉంటాయి బాగా. అట్లా చేస్తే ఒక్కసారి వేసినమ్మటే ఈ విధంగా వేసి వేపుకొని,
కొంచెం గోల్డెన్ కలర్ రాగానే అంటే మరీ ఎర్రగా కాల్చకుండా కొద్దిగా అట్లా తీసిన తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత కొంచెం కలరు మారుతుందన్నమాట, రెడ్గా వస్తాయి. అందుకని ముందే తీసి పెట్టుకోవాలి, మరీ ఎర్రగా కాల్చుకోకుండా. ఇంకా ఒక పేపర్ వేసుకొని, టిష్యూ పేపర్ దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అది వీల్ చేసుకుంటుంది. ఇంకంతేనండి. మళ్ళీ ఆయిల్ అయితే బాగా కాగి ఉండాలి, లేకపోతే బాగా క్రిస్పీగా రావు. ఇంకా పట్టినంత వరకు వేసుకొని ఇంక అన్ని విధంగా చేసుకోవటమేనండి మొత్తము. అవి వేగుతున్నప్పుడే మనకు టైం ఉంటుంది మధ్యలో, ఈలోపు ఈ ఉండలు మనం ఒత్తి పెట్టుకోవడం కొన్ని. అంతేనండి. పిల్లలు పెద్దలు ఈ సెలవులలో బాగా ఎంజాయ్ చేయొచ్చు, స్నాక్స్ లాగా సాయంత్రం పూట తినడానికి కానీ బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంక అన్నీ ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకొని పప్పు చెక్కలు వేపుకోవటమేనండి అన్నీ. చాలా బాగుంటాయి, తొందరగా వేగుతాయి. కాకపోతే బాండి నేను కొంచెమే కాబట్టి 1/2 కేజీనని చిన్న బాండి పెట్టుకున్నా, పెద్దది పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి. అంతేనండి, రెడీ అయిపోయినాయి మన పప్పు చెక్కలు. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. తర్వాత బాగోవు కానీ ఆయిల్ కాబట్టి ఇట్లా ఒక డబ్బాలో ఆరిన తర్వాత పూర్తిగా డబ్బాలో పోసి పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.